నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో నోరూరించే వెజ్ ఫిష్ కర్రీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వెజిటేరియన్ తినని వారికైనా లేదా నాన్ వెజ్ తినని డేస్లో అయినా నోటికి రుచిగా చేపల కూర స్టైల్లోలా ఇలా వెజ్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. మంచి రుచిగా చేపల కూరకి ధీటుగా సూపర్గా ఉంటుంది. అంతేకాదు ఈ కర్రీ చేయడం కూడా చాలా చాలా సింపుల్ అండి. 2 అరటికాయలు ఉంటే చాలు, చిటికెలో చేసుకుని వేడి వేడిగా తినేయచ్చు. మరి పోషకాలు నిండుగా ఉన్న ఈ రుచికరమైన కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 అరటికాయల్ని తీసుకోండి. అరటికాయలు ఇలా కొంచెం పెద్దగా లావుగా ఉన్నవి తీసుకుంటే కర్రీకి బాగా సరిపోతాయి. వీటిని కట్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి నీళ్లను తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, ఉప్పును తీసుకుని రెడీగా పక్కనుంచండి. అలాగే ఈ అరటికాయలు కట్ చేయడానికి ముందుగా చేతులకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని అరటికాయల్ని కట్ చేసుకుందాం. ఇలా మొదలు చివరు కట్ చేశాక అరటికాయ తొక్కను తీసేయండి. ఇలా మనం చాకుతో స్లోగా అయినా ఈ తొక్కను తీసేయచ్చు, లేదా పీలర్తో పీల్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా పీల్ చేయడం మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా పీల్ చేయండి. అయితే ఇలా పీల్ చేశాక కట్ చేసే విషయానికి వస్తే స్ట్రైట్గా చిప్స్లా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేయండి. ఇలా క్రాస్గా కట్ చేస్తే చూడటానికి కొంచెం చేప ముక్కల్లా ఉంటాయి. మనకు చేప ముక్క థిక్నెస్ వచ్చేలా ఇలా ఈ సైజులో కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేశాక మధ్యలో కూడా నేను చిన్నగా హోల్ పెడుతున్నానండి. మీరు కావాలంటే ఇలా హోల్ పెట్టే స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. ఇలాగే మనం తీసుకున్న 2 అరటికాయల్ని కట్ చేసి మధ్యలో హోల్ పెట్టి తీసుకుంటున్నాను. అలాగే ఈ అరటికాయలు కట్ చేసేటప్పుడే కొంచెం నల్లబడతాయి. వెంటనే వీటిని మనం ముందుగా తీసుకున్న పసుపు, ఉప్పు నీళ్ళల్లో కొంచెం రబ్ చేసినట్టుగా చేస్తూ బాగా కడగండి. ఇలా కడిగి నీళ్ళేమీ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని అన్నిటికీ బాగా పట్టేలా కలపండి. ఇలా కలిపి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేయడానికి ఇలా తవను కానీ లేదా పెంకను కానీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేశాక ఇందులోకి మనం కలిపిన అరటికాయ ముక్కల్ని ఇలా విడివిడిగా తీసుకోండి. ఇలా తీసుకునేటప్పుడే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తీసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. మరి వీటిని ఎక్కువగా ఫ్రై చేసామంటే ఉడికిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి 1-2 నిమిషాలు ఫ్రై చేస్తూ మరో పక్కకి టర్న్ చేయండి. ఇలా 2 పక్కల కూడా 1-2 నిమిషాల చొప్పున ఫ్రై చేసి వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మనం తీసుకున్న అరటికాయ ముక్కలన్నీ ఫ్రై చేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు కర్రీ చేయడానికి ఇంకొక ప్యాన్ కానీ లేదా కడాయిని కానీ తీసుకొని ముందుగా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకొని ఫ్రై చేయండి. మనకు మెంతులు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనం మెంతులు వేయడం వలన కూర అనేది మంచి రుచిగా కుదురుతుంది. ఇలా మెంతులు బాగా వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ బియ్యం తీసుకొని 1-2 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి. ఇందులో బియ్యం అనేది ఆప్షనల్ అండి, కానీ వేస్తే మాత్రం కర్రీ కొంచెం ఎక్కువ క్వాంటిటీతో అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇలా వేయించేటప్పుడే మనకు బియ్యం అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి. సో ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేశాక ఇందులోనే ఒక 10-12 వెల్లుల్లిపాయల్ని, 1 ఇంచ్ అల్లం ముక్కల్ని తీసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా కట్ చేసి ఇందులోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే ఉల్లిపాయని సన్నగా తరిగి అల్లం వెల్లుల్లిని దంచుకొని మనం ముందు వేపిని పొడిలా కొట్టుకునైనా తీసుకోవచ్చు. ఎందుకంటే అందరి దగ్గర మిక్సర్ గ్రైండర్ అనేది అవైలబుల్లో ఉంటుంది కదా, సో వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా బాగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను, 2-3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లిపాయ పేస్ట్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఎప్పుడైతే ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి ఇలా లైట్గా ఆయిల్ అనేది వదులుతుందో అప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, 1.5 నుండి 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. లేదా మీరు వాడే కారాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం తీసుకోండి.
అలాగే రుచికి సరిపడా ఉప్పును తీసుకొని బాగా కలపండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేశామంటే మళ్ళీ ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి చింతపులుసును తీసుకోవడానికి ఇక్కడ నేను ఒక పావుగంట ముందుగానే నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని నానబెట్టాను. ఇప్పుడు ఈ చింతపండును బాగా పిసుకుతూ కర్రీలోకి తీసుకుందాం. ఇలా చింతపండు పులుసుని తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం. ఈ కర్రీకి గ్రేవీ అనేది మరీ పల్చగా ఉన్నా అంత బాగోదు. కాబట్టి మీడియంగా ఉండేలా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, మనకు గ్రేవీ అనేది ఇలా వచ్చిందంటే చక్కగా కుదురుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీ కొంచెం ఉడుకు పట్టేంత వరకు ఉడికించండి. ఎప్పుడైతే మనకు ఈ గ్రేవీ అనేది ఇలా ఉడుకు పట్టడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన అరటికాయ ముక్కల్ని తీసుకుందాం. ఇలా మనం అరటికాయ ముక్కల్ని తీసుకున్నాక మరీ ఎక్కువగా కలపకుండా స్లోగా కలుపుతూ ఉడికించాలి. ఎలా అయితే మనం చేపలు తీసుకున్నాక చేపల కర్రీని స్లోగా కలుపుతామో అదే విధంగా ఈ అరటికాయ ముక్కల్ని తీసుకున్నాక కూడా స్లోగా కలుపుతూ ఉడికించాలి. అలాగే ఈ అరటికాయ ముక్కలు కూడా త్వరగా ఉడికిపోతాయి. కాబట్టి మధ్య మధ్యలో ఉడికాయ లేదో చూస్తూ ఉడికించండి. 6-7 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనం ఇలా ఒక అరటికాయ ముక్కను కొంచెం నొక్కి చూసామంటే తెలిసిపోతుంది. మనకైతే ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి బాగా కలిపి పక్కకు తీసుకుందాం. ఈ కూరలో పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా వేసామంటే చేపల కూర కంటే ఈ కర్రీనే సూపర్గా ఉంటుంది. మంచి పోషకాలతో ఇలా వెజ్ స్టైల్లో చేపల కూరను ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. అచ్చం చేపల కూర తిన్నట్టుగానే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.